రెండు సంఖ్యల మధ్యల నిష్పత్తి 3:5. ప్రతి సంఖ్య నుండి 13 తీసివేయగా వచ్చే నిష్పత్తి 10:21 అవుతుంది. అయినా మొదటి ఉన్న ప్రతి సంఖ్యకి 15 కలిపినచో వాటి నిష్పత్తి ఎంత అని క్వశ్చన్. ఇట్లా గీతలు గీసే నేర్చుకోకండి, ఒకటే కాన్సెప్ట్ నేర్చుకోండి. నేను 3x అనుకుంటా, 3x + 13 ప్రతిదానికి 13 కలపాలి. అయితే మళ్ళీ తర్వాత ఏమనుకుంటున్నా 5x + 13 ఎంత అవుతుంది? దీని వాల్యూ 10:21 అంటే డిఫరెన్స్ ఎంత? 11. ఈ 11 × 13 21 3 ఎంత? 63. ఇదెంత? 50. 63 15 ఎంత డిఫరెన్స్? 13x వాల్యూ వచ్చి అంటే అప్పుడు x వాల్యూ వచ్చి 11. x వాల్యూ ఎంత వచ్చింది? 11. యాజ్ ఇట్ ఈస్గా సబ్స్టిట్యూట్ చేయండి. 33 55. ప్రతిదానికి 15 కలపమన్నాడు. 15 కలపమంటే ఎంత అవుతుంది? 48 + 15 ఎంత అవుతుంది? 70. ప్రతిదానికి 15 రైట్. 24:30. బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా జిగ్జాగ్ ఇట్లా షార్ట్ కట్ మెథడ్స్ ఎప్పుడూ నేర్చుకోవద్దు. పర్థం లేని షార్ట్ కట్స్ మెథడ్ ఎప్పుడూ నేర్చుకోవద్దు. దీనికి ఒక మీనింగ్ ఉంది, కానీ దీనికి ఒక మీనింగ్ లేదు. మీనింగ్ లేని షార్ట్ కట్ నీకు ఎప్పటికైనా వృధా. మీనింగ్ లేని షార్ట్ కట్ ఎప్పటికైనా వృధా. నీవు బట్టి పడతావు, ఇది బట్టి పడతావు, ఇది బట్టి, దీన్ని బట్టి అంటారు. ఈ బట్టి పట్టేదానికి నీకు మీనింగ్ లెస్. అసలు ఇది ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు వచ్చింది, దీంట్లో ఒక క్లారిటీ ఉంది, దీనికి ఒక క్లారిటీ ఉంది, దీనికి క్లారిటీ లేదు. క్లారిటీ లేని మీ షార్ట్ కట్ అనేది ఆ రోజు మిమ్మల్ని మభ్యపెట్టడానికి, ఆ లెక్క మందం మిమ్మల్ని మభ్యపెట్టడానికి ఇచ్చిన ఒక షార్ట్ కట్. అంతేకాని లెక్క కొంచెం ఉల్టా వస్తే దానికి షార్ట్ కట్స్ మళ్ళీ పనికి రావు. బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? నాకు తెలిసింది ఇది ఒకటే. లేదు అంటే బ్యాక్వర్డ్ కొట్టేయడం. బ్యాక్వర్డ్ కూడా ప్రాపర్గా నేర్చుకోవాలి. ఎందుకు బ్యాక్వర్డ్? దానికి మీనింగ్ ఉండాలి. అడ్డగోలుగా ఏ టేబుల్ పడితే ఆ టేబుల్లో కొట్టేయడము అది ఉంటే అది బ్యాక్వర్డ్ కాదు, ఓకేనా?